శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః విశ్వావసనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదములు, మృగశిర 2 పాదములు మనం వృషభ రాశిగా తీసుకుంటూ ఉంటాము. అయితే వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజభుజం 1, అవమానము 3గా ఈ సంవత్సరం గోచరిస్తుంది. అయితే ఈ రాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ రాశిలో బృహస్పతి మనకు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే బృహస్పతి అనుకూలంగా ఉండడం వల్ల మనకు ఎన్నో రకాలైనటువంటి లాభాలు వృషభ రాశి వారికి కలుగుతూ ఉంటాయి. అంతటా విజయ ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది. అంటే ఏ పని మొదలు పెట్టినా అందులో మీకు మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశము ఉంది. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉన్నటువంటి సమయం. కీర్తి ప్రతిష్టలు లాభిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణము ఉంటుంది. అయితే మానసిక ఆందోళనలు అక్కడక్కడ కనిపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే అన్నీ మంచిగానే ఉన్న కొంత మనోవేదన ఎక్కడనో మనకు కొంత బాధించేటటువంటి అవకాశం ఉంది. అయితే ఒకటి పిల్లలు సంతానం విషయంలో, వారి చదువు విషయంలో కానీ, లేదా వారికి వివాహ ప్రయత్నాలు చేయడం దాంట్లో కానీ, లేదా ఉద్యోగ ప్రయత్నంలో కానీ కొంత అక్కడక్కడ మీకు నిరాశ కలిగేటటువంటి అవకాశము ఉంది. అయితే మాతృవర్గీయులు అంటే తల్లి లేదా తల్లి తరపు వారితో కొంత అనుకోని కష్టము, నష్టము, విరోధాలు సంభవించేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ బంధువులలో మంచి మర్యాదలు లభిస్తాయి. గొప్పవారితో కొంత సంబంధాలు ఏర్పడతాయి. గొప్ప పదవులు కూడా లభిస్తాయి. అయితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరము స్థిరాస్తులు మంచిగా కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంతటా సంతోషకరంగానే ఉన్నటువంటి వాతావరణము ఉంటుంది. ఏదైనా మీరు నూతనంగా ప్రారంభించేటటువంటి పనులు కానీ, నూతనంగా ఏదైనా వ్యాపారం కానీ, ఇంకేదైనా మంచి ఒక పనిని మొదలు పెడితే అది కలిసి వచ్చేటటువంటి అవకాశంగా ఉంది. ఈ సంవత్సరం మీరు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ కీలక నిర్ణయాలు అనేవి మీకు లాభసాటిగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు కానీ, లేదా మీ ఉన్నతికి దోహదపడే ఏ పనిని మీరు మొదలు పెట్టినా వాటిలో మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేది మీకు లభిస్తుంది. ఇంకా ఆకస్మికంగా ధనప్రాప్తి కానీ, లేదా ఆకస్మికంగా మీరు అనుకోని విధంగా ఏదో ఒక పనిలో కానీ, ఇంకొక విషయంలో కానీ మీరు లాభాన్ని పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే కొంతకాలంగా మీకు ఏ పని అయితే జరగలేదో, నిలిచిపోయినటువంటి పనులు ఉన్నాయో అవి ఈ సంవత్సరము పూర్తయ్యేటట్టుగా మనకు గోచరిస్తున్నాయి. ఇంకా మీ పూర్వీకుల యొక్క ఆస్తులు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యాపారం చేయవారికి మంచి లాభాలు ఉంటాయి. ఈ వ్యాపారులకు క్రయ విక్రయములలో మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. నూతనంగా వ్యాపారాలు విస్తరించే వారికి, పెట్టుబడులు పెట్టే వారికి చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వ సంస్థల్లో కానీ, ప్రైవేటు సంస్థల్లో కానీ ఆశించిన విధంగానే పదోన్నతులు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా పై అధికారుల వల్ల మంచి గుర్తింపును పొంది వారి దృష్టిలో మీరు ఒక మంచి ఉద్యోగులుగా మీరు మారేటటువంటి అవకాశము ఉంది. ఇంకా విదేశాలకు వెళ్ళడం కానీ, విదేశంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కానీ ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే స్నేహితుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశాలలో ఎవరైతే గ్రీన్ కార్డుకు వాటికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించేటటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కొంతమందికి స్థానచలనం అనేది సూచిస్తుంది. ఉద్యోగంలో కానీ, మిగతా విషయాల్లో కానీ కొంత స్థానచలనాన్ని మనము చూడవచ్చు. విదేశంలో కొందరు విద్య బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మెడిసిన్ కానీ, లేదా ఈ ఇంజనీరింగ్ సంబంధించిన విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. ఇంకా మీ కుటుంబంలో ఎవరికైతే వివాహ ప్రయత్నాలు, ఇంకా వారి సెటిల్మెంట్ కోసం ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధువులు, స్నేహితులు వీరి సహాయ సహకారాలు సంపూర్తిగా మీకు లభించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వస్తువు, వాహనాలు, ఆభరణాలు అన్ని కొనుగోలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదృష్టము ఈ సంవత్సరం మీ వెనకాల ఉంటుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.
ఈ షేర్స్, వ్యాపారములు, స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశించిన విధంగానే లాభాలు ఉండేటట్టుగా సూచిస్తుంది. నిత్యము గణపతి ఆరాధన చేయడము, సరస్వతి స్తోత్ర పారాయణం చేయడం వల్ల అనుకూల ఫలితాలు మీరు పొందవచ్చు.